చల్లగా చల్లగా స్వర యమహో యమ్మ ఏం ఫిగరో తిమురెంతుందిరో చూడు గురు తమ్ములుంటే కమ్ముకొచ్చి తుమ్ములే పమ్మందిరా ఓ సోసిరా కాసి చూస్తుంటే నీకేసి పిల్లంతా తగలడిపోతుందే పగలన్నీ పోగేసి చలరేగే నిన్ను చూసి కళ్ళంతా మతి చెడిపోతుందే మజును నై జుట్టంతా పీకుందున్నా గజని నై గుట్టంతా లాక్కుందున్నా చంపేసావే నన్నియాలే एक बार दिल के पास आजा बार 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 कर ले मजा एक बार పొగరొద్దే పోకిరి బార్ 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 లవ్ కిరికిరి కాలేజీ డంటూ ఎల్కేజీ డ్రెస్ వేసి ఊళ్ళోకి వస్తావా ఒళ్ళంతా వదిలేసి తోబా తోబా తాపీగా తాపం పెంచే ఓ తాటకి కైపెక్కి పోర పాపం తెగ తూగి తప్పేదో జరిగేట్టుంది నీ ధాటికి ఉప్పెన్న ముంచుకురాకే చలరేగి एक बार दिल के पास आजा बार 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 कर ले मजा एक बार పొగరొద్దే పోకిరి బార్ 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 లవ్ కిరికిరి Nachiya, nachiya, hey nachiya, duniya chiya, hey nachiya. సున్నా నవ్వించి నవ్వాల రవ్వంటి చింగారే రంగంలో దించాల రంగేళి సింగారే బేబీ బేబీ లావానే లాలిస్తావ లావణ్యమా చాలే కిల్లాడి నీ హంగామా సంద్రాన్ని ముంచేస్తావ సెలయేరమ్మా యావంతా ఎల్లలు దాటే హోరమ్మా एक बार दिल के पास आजा बार 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 कर ले मजा एक बार పొగరొద్దే పోకిరి బార్ 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 లవ్ కిరికిరి అరే మర్సే అరే మర్సే
శాస్త్రి గారు రాశారు అని ఒకటికి 2 సార్లు చూసాను నేను. ఇందులో కూడా సెకండ్ చరణం వచ్చేసరికి కవ్వించి నవ్వాలా రవ్వంటి చింగారి లావాన్ని లాలిస్తావా లావణ్యమా చాలే ఖిల్లాడి నీ హంగం సంద్రాన్ని ముంచేస్తావా సెలయేరమ్మ ఏమంత ఎల్లలు దాటే హోరమ్మ అనేది అది కూడా ఇంత సంస్కారవంతంగా. ఇట్స్ ఓన్లీ పాసిబుల్ విత్ సీతారామ శాస్త్రి గారు కదా. ఎంత బాగా పాడావో నువ్వు, ఎంత ఎంజాయ్ చేస్తూ పాడావో, ఏదో ఇది నా అడ్డా టైప్ లో పాడావు తెలుసా. బట్ యూ డిజర్వ్ ఇట్. యు ఆర్ సచ్ అ వండర్ఫుల్ టాలెంట్ స్వరాగ్. చాలా బాగుంది అంతే. థ్యాంక్ యూ సో మచ్. స్వరాగ్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. మొదటి నుండి చివరి వరకు చాలా బాగా పాడావు. ఎక్కడ కూడా తగ్గల, మొత్తానికి మొత్తం దించేసావు. శాస్త్రి గారు ఇప్పుడు సునీత గారు అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది. నేను ఒకసారి సాహిత్యంతో చదువుతుంటే పల్లవిలో వగలన్నీ పోగేసి చెలరేగే నిన్ను చూసి గల్లంతే మతి చెడిపోతుంది. ఈ ఒక్క వాక్యం చరణాల్లో మొత్తం చరణాలు ఇవి మాత్రమే శాస్త్రి గారు రాశారు అనిపిస్తుంది నాకు. అంతే. ఏదైతే వచ్చిందో హుక్ లైన్ మిగతా ఉన్నాయి కొంచెం ఏదో కలబోత జరిగిందని నా అభిప్రాయం. నిర్మోహమాటంగా చెప్తున్నాను. స్వరాగ్ చాలా చక్కబడ్డావు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా మధ్యలో ఏంటి తారస్థాయిలో వెళ్ళి నిలబెట్టావు సార్. ఎంత మంచి ఒక 10 సెకండ్లు నిలబెట్టావు. అది రాగం సార్. ఇంకా 20 సెకండ్లు 30 సెకండ్లు కూడా ఉంచగలవా అక్కడ? సార్ సాంగ్ బట్టి సార్. యోగా చేస్తావా ఏంటి? నీ రహస్యం ఏంటి? నీ స్టామినా రహస్యం చెప్పు. ఇక్కడ నాలాంటి వాళ్ళకి, ఇక్కడ ఉన్న కంటెస్టెంట్లకి వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ యువర్ స్టామినా అండ్ ఎగ్స్ బాగా తింటాను సార్. అంతే సార్. ఎగ్స్ 4 eggs వాళ్ళలో కొంతమంది నాన్ వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్స్ ఉంటే వాళ్ళ పని ఏం కాను పాపం. వాళ్ళు ఎగ్స్ తినాల్సిందేనా? దానికి మరి సప్లిమెంట్ వాళ్ళ ఇష్టం అంటారా? ఇంక మేమేం చేయలేం. అదొకటే రహస్యం. అంతే సార్. గుడ్లు సార్ బాగా సార్. బంగారు బాతు గుడ్డు అన్నట్టు. ఓకే, నేను కూడా పాటించి చూస్తాను. అంటే దానివల్ల స్టామినా పెరుగుతుందా? సార్ చాలా పెరుగుతుంది. సింగర్స్కి మంచిది. చాలా మంచిది సార్. అమ్మో, లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. రికమెండ్ అనిపిస్తుంది నాకు. మరి లంగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. అంటే మరి డిఫరెన్స్ ఏముంది? నేను అదొకటే చేస్తాను సార్. డిఫరెంట్ గా అందరిలో ఇంకా యోగా లాంటివి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ సార్. యోగా తెలియదు కానీ యోగ నిద్రలో ఉంటాడు సార్ ఎప్పుడు. శవాసనం. నేను కూడా నిద్రపోతాను. నీకన్నా కొంచెం స్టేచర్ వయసులో పెద్ద కాబట్టి నన్ను వీళ్ళు అనలేకపోతున్నారు. నేను ఎన్నిసార్లు నిద్రపోలేదు కెమెరాకే తెలుసు నా రహస్యాలన్నీ. చాలాసార్లు కొంచెం కునికి వస్తుంటుంది, తప్పదు. అది మంచిదమ్మా. అది దాసరి నారాయణరావు గారు ఆయన ప్రతి 10 నిమిషాలకి ఒక నిమిషం పడుకునేవాళ్ళు. డే అండ్ నైట్ పనిచేసేవాళ్ళు. మనకు మళ్ళీ రాత్రిలో 6 గంటలు 5 గంటలు అది పడుకోవడం లేదు. 24 hours వర్కింగ్. ఆయన నిద్ర ఏంటంటే 9 నిమిషాలు వర్క్ చేస్తారు, 1 నిమిషం నిద్రపోతారు. కోడి కునుకు అంటారు దాన్నే. ఇట్లా అంటూ మళ్ళీ లేచి పని చేయడం. ఎంత ఎనర్జీ అయింది. సో చక్కగా పాడావు, మంచి స్టామినాతో పాడావు. మంచి ఎక్కడ కూడా అపసరాలు లేకుండా బాగా చక్కగా చేసావమ్మా. అభినందనలు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్. గుడ్ లక్.